రైట్ ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి ఆయన పదవికి రాజీనామాకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇస్మాయిల్ న్యూస్ రూమ్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఇస్మాయిల్, ఓవర్ టు యు. ఏదైతే సీజేపీ ఉందో కాక్రోచ్ జనతా పార్టీ ఒక ఉద్యమాన్ని ఆందోళన స్టార్ట్ చేసిందో దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఈరోజు పూర్తయింది అనుకోవచ్చు. ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఈ మొత్తం ఆందోళన ఎవరి కోసమే జరుగుతుందో ఆయన తన రాజీనామాకు సంబంధించినటువంటి పత్రాన్ని ఇచ్చారు. సో డెఫినెట్గా ఆయన రాజీనామా చేస్తారా లేదా అనేటువంటి చాలా క్వశ్చన్స్ మార్క్ మధ్యలో ముఖ్యంగా ఆయన రాజీనామా చేయరు అనేటువంటిది గవర్నమెంట్ సోర్సెస్ నుంచి నిన్నటి నుంచి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన తన రాజీనామాకు సంబంధించి దాదాపు 2 పేజీల పత్రాన్ని సమర్పించడం జరిగింది. నేను గత 4 దశాబ్దాలుగా విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నాను, విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలు నాకు తెలుసు అనేటువంటి ఒక మాటతోని హిందీలో ఉన్నటువంటి తన రిజిగ్నేషన్ పేపర్ ఆయన విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన చాలా విషయాలను జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి ఆందోళనకు సంబంధించి రాశారు. అదేవిధంగా భారత యువశక్తి ఏదైతే ఉందో అది పూర్తిగా తన చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనేటువంటి మాటలు ఇక్కడ రాశారు. అదేవిధంగా ఆయన రాసినటువంటి కొన్ని మాటలు నేను హిందీలో ఉన్నాయి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. పిछले 10 दिनों का घटनाक्रम देखकर मेरा मन दुखी है. यह मेरे लिए व्यक्तिगत प्रतिष्ठा का विषय नहीं है. भारत की युवा शक्ति ही इस देश की असली ताकत है. देश की युवा शक्ति को भ्रम के कुचक्र के ఫస్నే నహీ దేంగే యహీ మేరా సంకల్ప హై. అంటే గత 10 రోజుల నుంచి జంతర్ మంతర్కి సంబంధించినటువంటి చోట్ల ఆందోళన జరుగుతున్నటువంటివి ఏదైతే ఉందో అది చూసిన తర్వాత నా మనసు తీవ్ర ఆందోళనకు గురైంది. కొంతమంది ఈ భారత యువశక్తిని భారతకు సంబంధించినటువంటి యువకులను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, దీన్ని వేరే దారిలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది నాకు నచ్చలేదు అనేటువంటి విషయం కూడా ఆయన ఇక్కడ క్లియర్గా చెప్పడింది. मैं आदरणीय प्रधानमंत्री जी के मार्गदर्शन, विश्वास और निरंतर सहयोग के लिए हार्दिक कृतज्ञता व्यक्त करता हूं. साथ ही मंत्रिपरिषद के अपने सभी सम्मानित सहयोगी, मंत्रालय के अधिकारियों को एवं कर्मचारियों तथा उन सभी व्यक्तियों को भी आभार व्यक्त करता हूं जिनके साथ मुझे कार्य करने का सौभाग्य प्राप्त हुआ. అంటే ప్రధానమంత్రితో సహా తన మంత్రిమండలికి కూడా ఆయన కృతజ్ఞత తెలియడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ లైన్ ఇంపార్టెంట్ లైన్ చెప్తాను. करियर बनाने पर फोकस करें, इसी बात पर विचार करते हुए मैंने अपना त्यागपत्र माननीय प्रधानमंत्री जी को भेज दिया है. అంటే విద్యార్థులు ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళు తమ కెరీర్ మీద ఫోకస్ చేయాలి. నేను ప్రధానమంత్రికి నా రాజీనామా పత్రాన్ని సమర్పించాను. నాతో పనిచేసినటువంటి మంత్రిమండలిలో ఉన్నటువంటి మంత్రులకు అదేవిధంగా అధికారులకు అందరికీ కూడా ఆయన ధన్యవాదాలు చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా ఇది ఒక మేజర్ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూగా మనం చూడాలి. ఈ మొత్తం ఏదైతే డెడ్లాక్ కొనసాగుతుందో, ఏదైతే జంతర్ మంతర్ దగ్గర మన జూలై 20వ తేదీన జరిగినటువంటి లాఠీ చార్జ్ తర్వాత ఈరోజు 4 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకుంటే ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఆందోళన జరగడము, ఒక కేంద్ర మంత్రి రాజీనామా కేంద్రంగా ఈ డిమాండ్ రావడము, ఆ డిమాండ్ మీద ఈరోజు ఆయన తన రెసిగ్నేషన్ ఇవ్వడం, ఈ 2 పేజీలకు సంబంధించినటువంటి మొత్తం ఆయనకు సంబంధించిన రెసిగ్నేషన్ పేపర్ చూస్తే చాలా విషయాలు ఆయన స్పందించారు. ముఖ్యంగా నేను విద్యార్థి దశ నుంచి విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నాను, నాకు విద్యార్థుల ఆందోళన తెలుసు, గతంలో కూడా ప్రశ్నపత్రాలు లీక్ అయినప్పుడు నేను పోరాటం చేశాను అనేటువంటి విషయాన్ని కూడా ఆయన ఇందులో రాయడం జరిగింది. బట్ ఓవరాల్గా భారతీయుల యువశక్తిని, భారతీయుల్లో ఉన్నటువంటి యువతను కొంతమంది తప్పుదారి పట్టించేటువంటి కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రలో భాగం కాకూడదు, ఈ కుట్రను ఇంకా ముందుకు కొనసాగించకూడదు అనేటువంటి ఉద్దేశంతో నేను ఇమీడియట్గా నా రాజీనామా పత్రాన్ని ప్రధానికి పంపిస్తున్నాను అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా చాలా విషయాలు ఉన్నాయి. ఈ విషయాలకు సంబంధించి మనం చూసుకుంటే గత 2-3 రోజుల నుంచి చూస్తే నిజంగానే ఇది కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ చేసిన ఉద్యమం అయినప్పటికీ ఇందులో అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్ కంపల్షన్తో ఇందులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. బట్ దేశవ్యాప్తంగా అది ముంబై కావచ్చు, అది బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, ప్రతి చోట కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ ఆందోళనకు సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ఆందోళనలో కదిలి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ డైరెక్ట్గా రీల్స్ రిలీజ్ చేసి ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా యువతతో కనెక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేశారు. అటు పార్లమెంట్ కూడా స్తంభించినటువంటి సిచ్యువేషన్ గత 2 దశాబ్దాల్లో, అంటే ముఖ్యంగా 2013 ఆ సమయంలో చూసుకుంటే నిర్భయ ఇష్యూ ఏదైతే జరిగిందో అప్పుడు ఢిల్లీని పూర్తిగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అదేవిధంగా దేశవ్యాప్తంగా యువత వెళ్ళి ఢిల్లీలో ఆందోళన చేశారు. అప్పుడున్నటువంటి యూపీఏ సర్కారుకు పెద్ద ఎత్తున యూపీఏ సర్కారుకు వ్యతిరేకంగా ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం రైతుల చట్టాలకు సంబంధించినటువంటి కొంత ఆందోళన చూసినాము. ముఖ్యంగా పంజాబ్, హర్యానా నుంచి వచ్చినటువంటి రైతులు ఢిల్లీలో ఆందోళన చేశారు, షాహీన్ బాగ్ ఉద్యమం చూసాము. కానీ దానికి మించి విద్యార్థులు, అది అన్ఆర్గనైజ్డ్గా ఉన్నటువంటి యువత ఒక కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు చేసినటువంటి ఆందోళన ఈ మొత్తం పరిణామాల క్రమంలో చూసుకుంటే ఈరోజు ఈ రాజీనామా అనేటువంటిది వచ్చింది. డెఫినెట్గా ఎందుకు రాజీనామా చేయాలి అనేటువంటి డిమాండ్ చాలా రోజుల నుంచి కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. బట్ చాలామంది మిగిలిన వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే ఇది ఒక
విన్నింగ్ ఫేజ్గా, అంటే విద్యార్థులు చేసినటువంటి ఆందోళనకు ప్రభుత్వము స్పందించింది అనేటువంటి ఒక విన్నింగ్ ఫేజ్గా ఈ రాజీనామా ఉండాలి అనేటువంటిది చాలామంది చెప్పారు. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఆయన మొత్తం తనకు సంబంధించినటువంటి ఈ మొత్తం నీట్ పేపర్ లీక్తో సహా తన కెరీర్ గురించి మొత్తం రాస్తూ వస్తూ నేను విద్యార్థులను గౌరవిస్తాను, విద్యార్థుల యొక్క ఆకాంక్షల్ని గౌరవిస్తాను, కాబట్టి నేను ఈ రిజిగ్నేషన్ ఇస్తున్నాను అనేటువంటి మాట చెప్పారు. సో డెఫినెట్గా ఇది కాక్రోచ్ జనతా పార్టీకి కూడా వాళ్ళు చేసినటువంటి తొలి ఆందోళన అయినప్పటికీ ఇది ఒక విజయంగానే చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్. ఎట్ ద సేమ్ టైం దేశవ్యాప్తంగా పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి డైనమిక్స్ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చినటువంటి ఉద్యమంగా దీన్ని చూడాలి. జెన్జీ అనేటువంటి ఒక కొత్త ఏదైతే తరం అయితే భారతదేశంలో ఏదో వచ్చిందో వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు ఫైట్ చేసేటువంటి విధానం, వాళ్ళు చేస్తున్నటువంటి విధానం ఏ విధంగా ఉందనేటువంటిది చాలా క్లియర్గా అర్థమైంది. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే సార్. ఇప్పుడే ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా పత్రాన్ని ప్రధానికి పంపించారు. సో దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రియాక్షన్ను ఎట్లా చూస్తారు సార్ మీరు? ఖచ్చితంగా ఇది ఆశ్చర్యదాయకం. ఈ నిజానికి ధర్మేంద్ర ప్రధాన్ ఎప్పుడైతే నీట్ ఎగ్జామ్స్ ఆ ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయనేటువంటి సమాచారం వచ్చి అనేక మంది రద్దయిన తర్వాత ఆత్మహత్యలు ఇవన్నీ జరిగిన నేపథ్యంలో అప్పుడే కనుక రాజీనామా చేసింటే ఈ కాక్రోచ్ పార్టీ లేదా ఈ యువత ఆందోళన ఇవన్నీ కూడా ముందుకు వచ్చి ఉండేవి కావేమో అనిపిస్తుంది. సరే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు మరి ఆయన ఎట్లా అన్నారో కానీ యాదృచ్ఛికంగా కాకతాళీయంగానో ఎట్లన్నా కానీ కాక్రోచెస్ అనటం, దాని మీద అభిజిత్ బిస్కీ అన్న పెద్ద ఎత్తున రియాక్ట్ అవటం, దానికి యువత అంతా కనెక్ట్ అవటం, తాజాగా వచ్చిన సోషల్ మీడియా యుగంలో ఇలాంటివి జరిగితే ఇట్లాంటి రియాక్షన్ వస్తుందనేటువంటి విషయాన్ని మొత్తం రాజకీయ వ్యవస్థ గుర్తించాలి. సరే, కాక్రోచెస్ పార్టీ అనండి ఏదన్నా కానీ వాళ్ళు తిరగబడతారు, వాళ్ళు తిరగబడితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో బహుశా ప్రధానిగా మోడీ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఈ అనుభవాన్ని ఆయన చూడాల్సి వచ్చిందని అనుకోవచ్చు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ద్వారా ఇప్పటికైనా ఈ సమస్య అంటే సరే కేంద్రం బిల్లు తీసుకొస్తా ఉంది, అవన్నీ ఒకటైతే నైతిక బాధ్యత వహించాలి అన్నది ఒక సూత్రంగా ఉండాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో కొందరు కావాలని ఆరోపణ చేసి చదువుతారు, కానీ ఇది అట్లాంటిది కాదు. ఇది వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వచ్చింది. ఆ తర్వాత బహుశా ఈ మధ్యకాలంలో మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే తదితరులు సర్ప్రైజ్ గా ప్రధాని ఇంటి ముందు ఆందోళన చేయటం, దాని ఎఫెక్ట్ కూడా దేశవ్యాప్తంగా పడటం, ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో వాళ్ళ గొప్పతనం ఏంటంటే మేము రాజకీయాల్లోకి రాము, ఎన్నికల్లో పోటీ చేయము అని చెప్పడంతో దానికి అత్యంత ప్రాధాన్యత వచ్చింది. సో యువత ఆవేశం నుండి యువత ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ ఆందోళన, ఈ ఉద్యమం తెలియజెప్పినట్లయింది. సో దీంట్లో కాంగ్రెస్ పార్టీ తర్వాత మిగతా పక్షాలు, సమాజ్వాదీ పార్టీ అనండి, బీఆర్ఎస్ అనండి, కాక్రోచెస్ అవుతారు జనం, మేము కూడా అవుతామన్న జగన్ గారు కానీ ఇవన్నీ కూడా కనపడకుండా ఎఫెక్ట్ పడి బహుశా రాహుల్ గాంధీ గారు కూడా బహుశా మొట్టమొదటిసారిగా ఈ స్థాయిలో రియాక్ట్ అవ్వడం కూడా కొంత ప్రభావం చూపించిందని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికైనా రాజీనామా చేసినందుకు మన దేశ ప్రజలంతా సంతోషిస్తారు. ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీలో ఇంటర్నెట్ ఆపేయటం ఏంటి, మెట్రో స్టేషన్ ఆపేయటం ఏంటి, బంద్ చేయటం ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. దాన్ని చాలా తేలిగ్గా తీసుకోవాలన్నట్టుగా బీజేపీ ప్రయత్నం చేసింది, కానీ చివరికి తప్పలేదు. దేశమంతటా దీని ప్రభావం పడుతోంది. ఎక్కడ అనంతపూర్, విశాఖపట్నం, ఒకచోట ఏంటి విజయవాడ, అన్ని చోట్ల కూడా అనేక చోట్ల ఈ దేశవ్యాప్తంగా కూడా బీహార్లో కూడా గందరగోళం జరిగిందన్నారు. సో ఇప్పటికీ మోడీ గారికి అర్థమై ఉంటుంది దేశవ్యాప్తంగా ఇది ప్రజలపై తమకు ఎంత నష్టమో రాజకీయంగా అనేది ఆయన ఆలోచించి బహుశా ఈ రాజీనామాకు పురమాయించి ఉండాలి. విశేషం ఏంటంటే అందరికీ తెలిసింది 1997లో ఇదే తరహా ఉద్యమం ద్వారా ధర్మేంద్ర ప్రధాన్ పైకొచ్చారు, అనేక ఆందోళన చేశారు, రాజకీయంగా రకరకాల విమర్శలు ఎదుర్కొన్నారు. ఇవన్నీ వేరే ఎత్తైనప్పుడు కూడా చివరికి ఆయన కూడా ఇలాంటి ఉద్యమ ప్రభావంతో రాజీనామా చేయాల్సి రావటం అనేది ఒక చారిత్రక సన్నివేశంగా మనం చూడొచ్చు మిత్రమా ఇస్మాయిల్.
సార్ ఇంకొకటి ప్రధానమైనటువంటి విషయము ఈరోజు ఈ మొత్తం ఆందోళన క్రమాన్ని చూసిన తర్వాత ఒక కొత్త జనరేషన్ అంటే కొత్త తరహా ఉద్యమం అనేటువంటిది ఇండియాలోకి ఎంటర్ అయింది. వీళ్ళ నిరసన చేసేటువంటి విధానం వేరేగా ఉంది, వీళ్ళ డిమాండ్స్ డిఫరెంట్గా ఉన్నాయి, వీళ్ళ బిహేవియర్ డిఫరెంట్గా ఉంది. సో రాబోయేటువంటి తరం అనేటువంటిది చాలా నిక్కచ్చిగా ఉంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉన్నారు అనేటువంటి ఒక మెసేజ్ కనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పొలిటికల్గా కవర్ చేస్తున్నారు సార్, ఈ ఉద్యమాన్ని డిఫరెంట్గా ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుగం కాబట్టి ఈ మాత్రమన్నా సాగింది. ఇప్పుడు ఉదాహరణకి మన ఏపీలో చూసాం, జిఎస్టీ అక్రమాలు జరిగాయని ఆధార్ సహితంగా చూపించినా కూడా అక్కడ వాళ్ళతో ఆయన ఆ గవర్నమెంట్ పట్టించుకోకపోగా ఎదురుదాడి చేసింది. సో అక్కడ యువత ఈ స్థాయిలో స్పందించే పరిస్థితుల్లో లేకపోయిందేమో అనిపించింది, ఎందుకంటే తక్కువ సంఖ్యలో ప్రభావం అవటం కూడా కారణం కావచ్చు. అయితే ఢిల్లీలో ఇప్పుడు వీళ్ళు ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అన్న వారిని ప్రధానాంశంగా పెట్టారు కాబట్టి అది నెరవేరింది కాబట్టి బహుశా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రభావం దాన్ని తగ్గించడం కోసం కూడా కేంద్రం వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అని నాకు అనిపిస్తా ఉంది. అయితే భవిష్యత్తులో ఇది అనార్గనైజ్డ్ గా ఉన్నందువల్ల ఈ కాక్రోచెస్ జనతా పార్టీ అన్నది ఇంకా ఎలాంటి ఇష్యూస్ ఏమైనా టేకప్ చేసి దానికి తగ్గట్టుగా ఒక కమిటీలో లేకపోతే ఒక నాయకత్వం ఉన్నటువంటి స్థాయి ఇవన్నీ ఉంటే తప్ప ఇది నిలబడుతుంది అని చెప్పలేం. కాకపోతే ఇది దేశ యువత అవసరమైతే రెస్పాండ్ కాగలదు అని ఈ ఘటన రుజువు చేసిందని నాకు అనిపిస్తుంది. గతంలో కూడా మనం చూసాం, మండల్ ఇష్యూలో కానీ ఇతరత్ర కొన్ని ఇష్యూస్ లో యువత స్పందించిన తీరు చూసాం. కానీ అవేవి శాశ్వతంగా నిలబడాల. అస్సాం గణ పరిషత్ అని ఒక అస్సాంలో ఉద్యమం వచ్చింది, పెద్ద ఎత్తున విద్యార్థులు వాళ్ళు రాజకీయంగా ముందుకొచ్చారు, కొంత రాజకీయంగా సక్సెస్ అయ్యారు, కానీ ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. సో ఇట్లాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నిటిని తట్టుకునే విధంగా నిజంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అన్నది కనుక అన్ని రాష్ట్రాల్లోకి విస్తరించి దానికి ఒక వ్యవస్థీకృతం అయితే తప్ప ఇది ఖచ్చితంగా నిలబడుతుంది, ఇది ముందుకు ఇట్లాగే సాగుతుందని అన్నాం. కాకపోతే ఒక స్ఫూర్తి ఇచ్చారు దేశంలో ఒక యువతకి. ఈ రాజకీయ పార్టీలకి ఎవరైతే ఇట్లాంటి అవకతవకలు జరుగుతాయో, నైతిక బాధ్యత వహించారో ఇలాంటి వాళ్ళందరికీ ఒక గుణపాఠం చెప్పినంత వరకు సక్సెస్ అయ్యారు, కానీ భవిష్యత్తులో సక్సెస్ అవుతారా లేదా అన్నది డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. కాబట్టి ఇప్పుడు ఇదే మనకి దేశ భవిష్యత్తు అని కానీ ఇది కాదని కానీ చెప్పగలమేమో అని నాకు అనిపిస్తుంది. ఇంకొక క్వశ్చన్ సార్, కేంద్రం చాలా బలంగా ఉంది, ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు చాలా బలమైనటువంటి మ్యాండేట్తో గెలిచారు, ఎంపీల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. బట్ ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే చాలామంది రాజకీయాల్లో చెప్తుంటారు, ఒక పెద్ద యుద్ధం గెలవాలంటే ఒక చిన్న యుద్ధం ఓడిపోవాలి. దానిలో భాగంగానే ఈరోజు ఒక విధంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను చేయించడం ద్వారా ఒక విధంగా ఒక మెట్టు కేంద్రం దిగింది అనుకోవచ్చా సార్? ఈ బీజేపీ స్ట్రాటజీని, కేంద్రం స్ట్రాటజీని ఈ రిజిగ్నేషన్ ద్వారా ఎలా చూడొచ్చు సార్? నేను ఇది చిన్న యుద్ధమా పెద్ద యుద్ధమా అని నేను చెప్పగలను. ఎందుకంటే దేశ రాజధానిలోనే ఇంటర్నెట్ ఆపేసే పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా ఇది చాలా సీరియస్ గా ఉంది. దేశవ్యాప్తంగా దీని ప్రభావం పడుతోంది. ప్రత్యేకించి విపక్షాలు, కాంగ్రెస్ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, ఇక్కడ మనం చూసాం బీఆర్ఎస్ కానీ, వీళ్ళంతా కూడా క్లెయిమ్ చేసుకుంటున్న తీరు ఓన్ చేసుకుంటున్నారు. సో దీని ప్రభావం కనుక పడితే మొత్తం మోడీ గారి ప్రభుత్వానికే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు మన దేశం పెద్ద దేశం కాబట్టి ఈ ప్రభావం మరీ తీవ్ర స్థాయిలో ఉండకపోతుంది. అదే చిన్న దేశాల్లో ఏం జరిగిందో చూసాం. కాబట్టి ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఇక్కడ ఉండే వాతావరణం వేరు, ఇక్కడ ఉండే పోలీసు బలగం, సైనిక బలగం ఇవన్నీ వేరు. కాబట్టి అవన్నీ ఊహించగలం. మన దేశంలో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థ మిగతా దేశాల్లో లేదు. కాబట్టి ప్రజాస్వామ్యంగా ఇప్పుడు యువతంతా కూడా రెస్పాండ్ అయింది. కాబట్టి చివరికి మోడీ గారు ఎంత వ్యక్తిగతంగా ఆయన పూర్తి స్థాయిలో ఆధిపత్యం ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు అయినా వెనక్కి తగ్గక తప్పదు అని ఈ ఘటన రూల్ చేసినట్లుగా నేనైతే అనుకుంటాను. అయితే మోడీ గారు ఈయనతో రాజీనామా చేయించడం మాత్రం సరైన చర్య, ఆయన వ్యూహాత్మకంగా తెలివైన చర్య చేశారని నాకు అనిపిస్తుంది. అయితే ఇంత మాత్రం చేత బీజేపీ ఓడిపోతుందనో లేకపోతే కాంగ్రెస్ వచ్చేస్తుందనో కాదు ఇక్కడ. కానీ ఓవరాల్ గా ఇదే ఇష్యూ కంటిన్యూ అయితే ఖచ్చితంగా బీజేపీ మీద దాని ప్రభావం పడుతుంది. యువతంతా రియాక్ట్ అవడం మొదలు పెడితే దాని ఎఫెక్ట్ తల్లిదండ్రుల మీద పడుతుంది. సో ఓవరాల్ గా వచ్చే సమస్యని, డ్యామేజ్ ని కంట్రోల్ చేయడం కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు తప్ప యుద్ధంలో గెలుస్తామో లేకపోతే ఓడతామో అనే ఉద్దేశంతో చేసి ఉండకపోవచ్చు. ఇంకా 3 ఏళ్ళు టైం